ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను షాక్కు గురి చేసిన చిన్నారి నాగ వైష్ణవి హత్య కేసులో ఈ రోజు తీర్పు వెలువడబోతోంది. ఆమెను హతమార్చిన వారికి, హత్యకు కుట్ర చేసిన వారికి న్యాయస్థానం ఈ రోజు శిక్షలు ఖరారు చేయనుంది. 8 ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన తెలుగు ప్రజల హృదయాలను కలచివేసింది. నాగ వైష్ణవి హత్యలో ఆమె మేనమామే కుట్రదారుడు. 2010 జనవరి 30న నాగ వైష్ణవి కారులో వెళుతున్న సమయంలో ఆమెను దుండగులు కిడ్నాప్ చేశారు. డ్రైవర్ను అక్కడే చంపేసి ఆమెను కారులో గుంటూరు వైపు తీసుకువెళుతూ గొంతు నులిమి చంపారు. అనంతరం ఆటోనగర్లో ఐరన్ బ్లాస్ట్ ఫర్నేజ్లో కాల్చి బూడిద చేశారు. నాగ వైష్ణవి కిడ్నాప్ హత్యోదంతంగా మారటంతో తండ్రి ప్రభాకర్ రావు కన్న కూతురి చావును తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆమె తల్లి నర్మదాదేవి 6 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగి చివరకు మానసిక క్షోభతోనే కన్నుమూశారు. ఘటన జరిగి 8.5 అవుతున్నా ఇప్పటికీ విచారణ పూర్తయింది. నాగ వైష్ణవి హత్య కేసులో A1గా మోర్ల శ్రీనివాసరావు, A2 యంపరాల జగదీష్, A3 ప్రభాకర్ రావు బావమరిది పంది వెంకట్రావు ఉన్నారు. 8 ఏళ్ల పాటు 100కు పైగా సాక్షులను విచారించిన తర్వాత ఇప్పటికీ కోర్టులో కేసు కొలిక్కి వచ్చింది. నిందితులకు ఉరిశిక్ష వేయాలని నాగ వైష్ణవి తల్లి బతికున్నంత కాలం కూడా డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నంబర్ జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాశీ తీర్థయాత్ర నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం కోడూరు గ్రామస్తులు. కారు అదుపు తప్పి దూసుకొచ్చింది. పెట్రోల్ బంకులో పంపున ఆ కారు ఢీకొట్టింది. లక్కీగా ఈ ప్రమాదంలో మంటలు చెలరేగలేదు. లేదంటే భారీగా పేలుడు జరిగేది. కానీ మిషన్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో చాలా వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. గుజరాత్లో రాజ్కోట్లో అందరూ చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. కార్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కార్ పెట్రోల్ పంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. గుజరాత్లో గిర్ సోమనాథ్ పట్టణంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. అక్కడ పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. సుమోలో వచ్చిన దుండగులు బైక్పై వెళుతున్న పోలీసు అధికారిని టార్గెట్ చేశారు. 2 వీలర్పై వెళుతున్న పోలీసు అధికారిని ఢీకొట్టారు. ప్రాణ భయంతో బైక్ను విడిచి పారిపోయాడు ఆ పోలీసు అధికారి. సుమో ఢీకొట్టగానే కింద పడిపోయాడు ఆ అధికారి. కానీ సినిమా స్టైల్లో సుమోను రివర్స్ చేసి ఆ పోలీసును వెంబడించారు. కానీ వేగంగా అతడు పారిపోవడంతో ప్రాణాలు దక్కాయి. ఆ పోలీసు అధికారికి ఓ డ్రైవర్తో గొడవ జరిగిందని, పాత కక్షలతోనే ఇలా దాడి చేశాడని స్థానికులు అంటున్నారు. పాక్ సైన్యం మళ్లీ బుద్ధి చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడింది. బోర్డర్లో భారత సైనికులే లక్ష్యంగా పాకిస్తాన్ విరుచుకుపడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి 10 రోజులు కూడా తిరక్కముందే పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు తెగబడింది. భారత జవాన్లను టార్గెట్ చేసి తూటాల వర్షం కురిపించింది. ఈ దాడిలో 4 భారత జవాన్లు చనిపోయారు. మరో 3 BSF జవాన్లకు గాయాలయ్యాయి. సాంబా జిల్లాలో చంబ్లియాల్ సెక్టార్లో ఈ ఘటన జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో వరదల కారణంగా అపార నష్టం జరిగింది. మిజోరాంలో 70 ఇళ్లు కుప్పకూలాయి. త్రిపురలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. త్రిపురలో వరదల పరిస్థితిని సీఎం బిప్లవ్ దేవ్ స్వయంగా సమీక్షించారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా త్రిపురలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో కూడా వరదల కారణంగా భారీ నష్టం జరిగింది. ఆగ్రాలో దారుణం జరిగింది. ఫతేబాద్ ప్రాంతంలో అధికారుల నిర్లక్ష్యం కుక్క ప్రాణాలను బలిగొంది. నిద్రిస్తున్న కుక్కపై తార్ రోడ్డు వేసి R&B అధికారులు తమ నిర్లక్ష్యాన్ని బయటపెట్టుకున్నారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని స్థానికులు అంటున్నారు. రోడ్డు పక్కన నిద్రిస్తున్న కుక్కను గమనించకుండా రాత్రి సమయంలో తార్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సామాజిక కార్యకర్తలు, జంతు ప్రేమికులు రోడ్డు కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల కారణంగా అన్నదమ్ములు తహసీల్దార్ కార్యాలయంలో గొడవ పడ్డారు. బొప్పారం గ్రామానికి చెందిన బాపురెడ్డి తన తమ్ముడి కళ్లలో కారం కొట్టి కత్తితో దాడి చేశాడు. అన్న బాపురెడ్డి కత్తితో దాడి చేయడంతో తమ్ముడు లక్ష్మారెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. లక్ష్మారెడ్డిని చికిత్స కోసం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు.
సొంత ఊళ్ళో భూమికి సంబంధించి అన్నదమ్ముల మధ్య గొడవలు నడుస్తున్నాయి. మయూరి పాన్ షాప్ ఓనర్ ఉపేంద్ర వర్మ ప్రియురాలు సోను మధ్య చెలరేగిన వివాదంలో కొత్తగా అతని భార్య కూడా తెరపైకొచ్చింది. ఉపేంద్ర వర్మ ప్రియురాలు సోనుతో ప్రాణహాని ఉంది అంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. బాధితురాలుగా ఉన్న సోనుపై ఉపేంద్ర భార్య ప్రీతి కేసు పెట్టింది. సోనుపై బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విడాకుల కోసం సోను, ఆమె కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఆరోపించారామె. సోనుతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే సమాచారంతో మేడ్చల్ జిల్లా అల్మాస్గూడ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో అక్రమ ఆస్తులున్నట్టు అధికారులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా అల్మాస్గూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు కిషన్ ప్రసాద్. ఈ సోదాల్లో నగదుతో పాటు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిషన్ ప్రసాద్ ఇంటితో పాటు కర్మాన్ ఘాట్లో ఉన్న ఆయన సోదరుడు, సోదరి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రక్షాళన మాటలకే పరిమితమవుతోంది. ఖాకీ వనంలో లంచాల మేతగాళ్ల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. చోరీ కేసును అడ్డం పెట్టుకుని నిందితుడి కుటుంబం నుండి 3 లక్షలు లాగేందుకు స్కెచ్ చేసిన గుంటూరు సీసీఎస్ పోలీసులు టీవీ9 నిఘా నేత్రానికి అడ్డంగా దొరికారు. ఈ క్యాష్ కొట్టుడు వ్యవహారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో జరిగింది కాదు. ఏకంగా సర్కిల్ ఇన్స్పెక్టరే స్వయంగా డీల్కు దిగాడు. సదా సారు సేవలోనంటూ ఓ బ్రోకర్ కథ నడిపాడు. కేసు నుండి తప్పించుకునేందుకు 3 లక్షల లంచం ఇవ్వాలని వేధిస్తున్నారని విద్యార్థుల పేరెంట్స్ చెబుతున్నారు. లేదంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆవేదన చెందుతున్నారు. పోలీసుల అవినీతి బాగోతంపై ఏసీబీ డీజీ విచారణకు ఆదేశించారు. कुछ नहीं होता सर साथ दी है तो कुछ 1 लाख तो కేసు తో చోటా వాళ్ళకి అంటే కేసు చిన్నది పెట్టేసి 10,000 तो रख लो। क्या वो अभी 10,000 रख लो, अभी दे देते हैं ट्रांसफर कर लेगा एकदम करेंगे भाई नहीं कुछ नहीं होता साहब आपसे हम भाई कुछ नहीं होता साहब आपसे साथ दी है तो कुछ 1 लाख तो తెలంగాణలో వివిధ జిల్లాల్లో హల్చల్ చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఓ అపార్ట్మెంట్లో చోరీకి విఫల యత్నం చేసింది చెడ్డీ గ్యాంగ్. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. పోతిరెడ్డిపల్లిలో శ్రీనిలయం అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్ చోరీకి విఫల యత్నం చేశారు. చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీటీవీలో రికార్డయ్యాయి. శ్రీనిలయం అపార్ట్మెంట్తో పాటు మొత్తం 3 అపార్ట్మెంట్లలో చోరీకి విఫల యత్నం చేసింది చెడ్డీ గ్యాంగ్. అంతకుముందు హైదరాబాద్లో కూకట్పల్లిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. బాచుపల్లి పిఎస్ పరిధిలో నిజాంపేట్ బండారి లేఅవుట్లో అపార్ట్మెంట్లోకి చెడ్డీ గ్యాంగ్లో 2 దొంగలు చొరబడ్డారు. వాచ్మెన్ గదులకు గడియ బిగించి పార్కింగ్లో కలియ తిరిగారు.
అక్కడే ఉంచిన సీసీ కెమెరాలు గమనించి అక్కడ నుండి పరారయ్యారు దొంగలు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైన్పురి జిల్లాలో వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది స్పాట్లోనే చనిపోయారు. మరో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్ ప్రమాదానికి గురైందని చెబుతున్నారు క్షతగాత్రులు. వేగంగా వచ్చిన బస్సును రోడ్డుపై మలుపు తిప్పే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంశ పారంపర్య రాజకీయ పార్టీలు కుటుంబం వ్యక్తుల ఆధిపత్యంలో నడుస్తాయన్నారు. అటువంటి పార్టీలో సిద్ధాంతాలకు ఎక్కడ చోటు ఉండదని విమర్శించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ పైనే జైట్లీ పరోక్షంగా విమర్శలు చేశారు. దురదృష్టవశాత్తు తెలివితేటలు వారసత్వంగా రావని రాహుల్ని ఉద్దేశించి జైట్లీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సిద్ధాంత రహితమవుతోందా, మోదీ వ్యతిరేకతే ఏకైక సిద్ధాంతమా అనే శీర్షికతో ఎఫ్బీలో జైట్లీ ఓ పోస్ట్ పెట్టారు. జయనగర్ బైపోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ బాబుపై 3775 ఓట్ల తేడాతో గెలుపొందారు సౌమ్యారెడ్డి. ఫలితాలు వెలువడిన ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచింది. సౌమ్యారెడ్డి గెలుపుతో కర్ణాటక కాంగ్రెస్లో సంబరాలు అంబరాన్నంటాయి. నేతలు కార్యకర్తలు టపాసులు కాల్చి నృత్యాలు చేశారు. తనను గెలిపించిన జయనగర్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు సౌమ్యారెడ్డి. ఈ ఎన్నికల్లో 55% పోలింగ్ నమోదైంది. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అస్వస్థతకు గురై చనిపోయారు. దీంతో జయనగర్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసింది ఈసీ. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ విన్నాం, రైస్ బకెట్ ఛాలెంజ్ విన్నాం. ఇటువంటివి గత 2 ఏళ్లుగా ఎన్నో ఛాలెంజ్లు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మరో ఛాలెంజ్ తెరపైకొచ్చింది. అదే ఫిట్నెస్ ఛాలెంజ్. ఫిట్నెస్ పై ప్రధాని మోదీ కర్ణాటక సీఎం కుమారస్వామికి సవాల్ విసిరారు. 40 ఏళ్లు దాటిన ఐపీఎస్ అధికారులకు ఫిట్నెస్ సవాల్ విసిరారు. ఫిట్నెస్ పై కుమారస్వామికి ఓ ట్వీట్ చేశారు మోదీ. ప్రధాని మోదీ ట్వీట్ కు కుమారస్వామి అదే స్థాయిలో స్పందించారు. హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ట్వీట్ పై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. యోగా ట్రెడ్మిల్ తన దైనందిక జీవితంలో ఒక భాగం అన్నారు కుమారస్వామి. తన ఆరోగ్యంపై ఆసక్తి చూపిన మోదీకి ధన్యవాదాలన్నారు కుమారస్వామి. దక్షిణాదిలో బలోపేతం కోసం మిషన్ సౌత్ పేరుతో రాజకీయంగా వ్యూహాలు రచిస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. కర్ణాటక నుండి ఇది మొదలైందన్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో తమపై బురద చల్లుతున్నారని, ప్రజల్ని మెప్పించేలా తమ వ్యూహాలు ఉంటాయన్నారు మాధవ్. మరోవైపు క్రెడిట్ కోసమే రైల్వే జోన్ కోసం టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని, త్వరలోనే కేంద్రం జోన్ను ప్రకటిస్తుందని స్పష్టం చేశారు మాధవ్. అని చెప్పి లేకపోతే మిగతా మాటలన్నీ మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ తప్పకుండా మేము రాజకీయ పార్టీ వ్యూహాలు ఉంటాయి, మేము స్ట్రాటజీస్ అమలు చేస్తాం. మాకు కూడా ఆపరేషన్స్ అంటే మిషన్ సౌత్ అనే ఒక ఆలోచన ఇప్పుడు కాదు 1.5 సంవత్సరాల క్రితమే భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలి అని ఒక నిర్ణయం కేంద్ర పార్టీ రావడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది రైల్వే జోన్ తీసుకొస్తామని.
మేము తప్పకుండా రైల్వే జోన్ ఇప్పటికీ చెప్తున్నాం, ఆ విధంగా తీసుకొస్తాం. అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి, వాటిని తొలగించి తప్పకుండా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తీసుకొస్తాం. ఆ విధంగా సుసాధ్యం చేస్తాం తప్పకుండా. మేమైతే అతి త్వరగా తీసుకురా. ఇవాళ చర్చలో కూడా అది కూడా భాగస్వామ్యం, ముఖ్యమైన మా ఫస్ట్ ఎజెండానే అది. మీరు కానీ ఆ యొక్క లెటర్ చూస్తే మా మొదటి పాయింటే త్వరలోనే ప్రకటన చేయమని మేము కూడా అడుగుతున్నాం. ఎన్నికల ముందు చేస్తే ఎన్నికల లాంట్లో వెళ్ళిపోతే మా చిత్తశుద్ధి కొంచెం శంకించవచ్చు. కనుక మా అందరి యొక్క ఆలోచన, హరిబాబు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ రైల్వే జోన్ తప్పకుండా వస్తుందని అనేకసార్లు చెప్పారు. అయినా కూడా అనేక మంది దీక్ష ఎందుకు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. ఒకవేళ రైల్వే జోన్ వస్తే క్రెడిట్ అంతా బీజేపీకి, హరిబాబు గారికి వెళ్ళిపోతుందేమో అనే భయంతో తప్ప ఇంకోటి కాదు. ఆ విధంగా క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా మిగతా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేయని వాటి గురించి ఉద్యమం చేస్తే బాగుంటుందని. షకీలా నటించిన శీలవతి సినిమాకు సెన్సార్ కష్టాలు వచ్చాయి. సినిమాకు శీలవతి అని పేరు పెట్టడంపై సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాకు ఇటువంటి టైటిల్ పెట్టడం వల్లనే తాము సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. సినిమా చూడకుండానే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై సినీ నటి షకీలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పూర్తయిన తర్వాత టైటిల్ మార్చడం సాధ్యం కాదన్నారు షకీలా. శీలవతి సినిమాకు మద్దతు పలకాలని సినీ ప్రముఖులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు షకీలా. తాను నటిస్తున్న 250వ సినిమా టైటిల్ మార్చడం కుదరదు అంటున్నారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి టీటీడీ నుంచి తనకేమీ నోటీసులు రాలేదు అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తనకున్న అవగాహన మేరకు టీటీడీకి అసలు నోటీసులు ఇచ్చే అధికారమే లేదని స్పష్టం చేశారాయన. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు విజయసాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నాకు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారికి మేము చేసినటువంటి వ్యాఖ్యానాల మీద నోటీసులు ఇచ్చారన్నటువంటి విషయం టెలివిజన్ ఛానల్ ద్వారా తెలిసింది. నాకైతే ఇంతవరకు నోటీసులు రాలేదు. నోటీసులో ఏముంది అన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు. మొట్టమొదటి అంశం, నాకు తెలిసినంత వరకు నేను 4 సంవత్సరాల పాటు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం సమ్మన్స్ ఇష్యూ చేసేదానికి, ఇన్ఫర్మేషన్ కాల్ ఫార్ చేసేదానికి అది ఒక జ్యుడిషియల్ బాడీ కానీ క్వాసీ జ్యుడిషియల్ బాడీ కానీ కాదు, అటువంటి అధికారాలు లేవు అన్నటువంటిది చట్టపరంగా నేను తెలియజేసేటటువంటి విషయం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. మధ్యాహ్నం 12:30 ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవబోతున్నారు. తెలంగాణ ప్రాజెక్టులతో పాటు ఇటీవల తాము అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాల గురించి మోదీ కేసీఆర్కు వివరిస్తారని తెలుస్తోంది. రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో వ్యవసాయ కాలేజ్ ఏర్పాటుకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఆగస్టు 15 నుండి రైతు బీమా బాండ్ల పంపిణీ జరుగుతుంది అని చెప్పారు మంత్రి కేటీఆర్. కాళేశ్వర ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రైతుల కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు కేటీఆర్. ప్రజల మనసులను గెలుచుకునే కార్యక్రమాలు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మన కేసీఆర్ గారు నిలిచిపోయే కార్యక్రమం ఈ రైతు బీమా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మన గ్రామ స్థాయి రైతు సమన్వయ సమితి నాయకుల మీద ఉన్నది. మీరు దయచేసి, ఎందుకంటే గ్రామంలో ఎవరేందో మీకు తెలుసు, ఎవరి కష్టమేందో మీకు తెలుసు. మరి మొత్తం లక్షలాది రైతు కుటుంబాలకు భరోసానిచ్చి ఉపశమనాన్నిచ్చే ఈ పథకాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. ఇలా వ్యవసాయ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రాంతం మీద ప్రేమతో నీళ్ళు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, కాలేజీలు ఇస్తున్నారు. మరి ఇన్ని చేసిన ప్రభుత్వానికి, ఇన్ని చేస్తున్న వ్యవసాయ మంత్రి గారికి మనం వెన్నుదన్నుగా ఉండి రాష్ట్రం మొత్తంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు బీమాలో కూడా నెంబర్ 1గా ఉంచుతామని చెప్పి మీ చప్పట్ల ద్వారా వారికి మీరు హామీ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బ్యాంకింగ్ రంగంలో మోసాలు అరికట్టాలంటే సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది అంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ వైవీ రెడ్డి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారు బ్యాంకుల్ని ముంచితే అంతిమంగా నష్టపోయేది పన్ను చెల్లింపుదారులే అన్నారాయన. మోసాలు ఎన్ని జరిగినా బ్యాంకులో దాచుకున్న డబ్బుకు 100% గ్యారంటీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నేను ఒకటే చెప్తానండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో మోసాలు జరుగుతున్నాయంటున్నారు కదా, దానివల్ల డిపాజిటర్స్కి ఇబ్బంది లేదు, డిపాజిటర్స్కి ఏమి ఇబ్బంది లేదు. గ్యారంటీగా మీరు గవర్నమెంట్ బ్యాంకులో డబ్బు పెట్టినప్పుడు గవర్నమెంట్ తప్పకుండా మీ డిపాజిట్ను ప్రొటెక్ట్ చేయాల్సిందే. ఈ ఫ్రాడ్ వల్ల ఎఫెక్ట్ అంటే ట్యాక్స్ పేయర్, గవర్నమెంట్ హ్యాస్ టు పే ఫర్ ద మనీ. సో యాజ్ ట్యాక్స్ పేయర్ యూ షుడ్ బి వరీ.
అసలు ప్రజలు ట్యాక్సులు కడుతున్నాం, ఆ ట్యాక్సులంతా మోసం చేసే వాళ్ళ బ్యాంకు క్యాపిటల్గా ఇస్తున్నారని మీరు భయపడాల్సిందే, కానీ బ్యాంకింగ్ సిస్టమ్ కాదు భయపడాల్సింది.